ఈ రోజు మనమైతే వచ్చేసామండి షాద్ నగర్ లో ఉన్న హనుమాన్ బెడ్స్ వర్క్ దగ్గరికి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్లో కానీ బయట ఎక్కడ చూసినా కూడా మ్యాట్రిసెస్ లో మీ అందరికి కూడా ఒక అవగాహన అయితే వచ్చేసి ఉంటుంది. అసలు ఏవే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి, ఇన్కేస్ షోరూంలో కానీ, అయితే ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా దాదాపు అందరికైతే అవగాహన అయితే వచ్చేసి ఉంటుందండి. 25 నియర్లీ అంటే 25 to 30 years ఎక్స్పీరియన్స్ అండి మ్యాట్రిసెస్లో. కంప్లీట్ అడ్రస్ ఎక్కడ సార్? షాద్ నగర్ అయ్యప్ప కాలనీలో. ఓకే, సో డైరెక్ట్ విజిట్ చేయాలనుకున్నా కూడా కస్టమర్ విజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ మన దగ్గర అసలు మ్యాట్రిసెస్ ఎలా తయారైతే ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్? మన దగ్గర ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయమ్మా. స్టార్టింగ్ ప్రైస్ నుంచి స్టార్టింగ్ మనకు 800 నుంచి హాస్టల్ బెడ్స్ అనేది 800 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ మనకు 50,000 వరకు ఉన్నాయి. 800 నుంచి 50,000 వరకు కూడా ఉన్నాయి. సో చాలా మంది ఏమైతుందంటే 800 స్టార్టింగ్ అంటున్నారు కదా సార్, అది సింగిల్ ఇవ్వాలంటే వీళ్ళది ఫ్యాక్టరీ కాబట్టి సో అలా ఏంటంటే సింగిల్ బెడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టము. ఈవెన్ బల్క్ లో ఒక 50 పీసెస్ అయితే కనుక మీకు ఈ ప్రైస్ రేంజ్ కి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారండి. ఈవెన్ ఇప్పుడు మనకి సూపర్ సాఫ్ట్ లో కానీ లాటెక్స్ లో కానీ ఇలా కావాలంటే సింగిల్ మ్యాట్రిసెస్ కూడా కొరియర్ చేస్తారు, హోమ్ డెలివరీ ఉంటుంది. అండ్ సార్ మనకి ఈఎంఐ ఫెసిలిటీ ఏమన్నా ఉంటుంది? ఈఎంఐ ఏం లేదు. ఓకే ఓకే సార్, ఇంకా లేట్ చేయకుండా మ్యాట్రిసెస్ లో కలెక్షన్ అనేది చూపించేద్దాం కస్టమర్ కి. ఇవన్నీ మనకి శాంపిల్సా? అవునండి, శాంపుల్స్. మీరు వస్తారండి, మేము ఇది శాంపుల్స్ యాక్చువల్గా మనకు వస్తే శాంపుల్స్ ఏం చూపియం కస్టమర్కి, డైరెక్ట్ మనం ప్యాటర్న్ తయారు చేసి అది ఇలా ఉంటుంది. ఒక 2-3 వెరైటీలు ఉంటాయి. వాళ్ళకి నచ్చిన వెరైటీ ఏ విధంగా వాళ్ళ బాడీ, వాళ్ళ వెయిట్, వాళ్ళకి ఏమైనా ఏజ్ అలా చూసి దాన్ని బట్టి ఇలా అయితే కంఫర్ట్ ఉంటుంది మీకు అని చెప్పేసి మనం అప్పుడు తయారు చేసి ఇస్తాం వాళ్ళకి. అప్పుడప్పుడే మనం ఒక షీట్ తయారు చేస్తాం మీ బాడీకి, మీ వెయిట్ కు, మీ ఏజ్, దాని మీదే చక్కగా పడుకొని కంఫర్ట్నెస్ అన్ని చూసుకొని వాళ్ళ ఏజ్ మెయిన్ అవన్నీ చూసుకొని ఎవరికి ఏది సూటబుల్ అయితే అలా తయారు చేసి మనం పెట్టేస్తే వాళ్ళు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు. అలా సార్ ఏంటి సార్ ఈ శాంపిల్స్ కి ఇది ఏంటి? ఇది అనేది అమ్మ ఆర్థోపెడిక్, ఇది మల్టీ లేయర్స్. ఇప్పుడు ఏంటంటే మనకు బరువు ఏడ ఇక్కడ ఇట్లా వేస్తే ఈయనే ప్రెస్ అవుతుంది, కిందికి డౌన్ కానియదు. బ్యాక్ పెయిన్ కు 100% ఫుల్ సపోర్ట్. మార్కెట్ లో ఎవరు తయారు చేయరు. ఇది మల్టీ లేయర్స్ వేసి మనమే తయారు చేస్తాం సార్. మనకి ఎక్కడ చూసినా కూడా ఆర్థోపెడిక్ లో మనకి ఫస్ట్ రీబాండెడ్, హెచ్ఆర్ ఇట్లా ఉంటది అంతే, కానీ మీరు మధ్యలో కూడా మళ్ళీ రీబాండెడ్ వేసినారు. అంటే సూపర్ సాఫ్ట్ వేసాం కదమ్మా, ఇదేంటంటే సాఫ్ట్నెస్ ఉంటది. ఇది సాఫ్ట్, ఇది కింద మధ్యలో మళ్ళీ ఇది కూడా సాఫ్ట్ ఉంటది. ఇదేమో ఎక్కువ సాఫ్ట్ ఉంటది, లైట్ సాఫ్ట్ ఉంటది. ఇది అనేది కిందికి ప్రెస్ అయినప్పుడు ఇది ఆపేస్తుంది అనమాట, మంచి ఎక్కువ బెండ్ కానివ్వదు. దాని వల్ల మనకు కంఫర్ట్ ఉంటది, ఏది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బాగుంటది. మల్టీలేట్స్ అందుకే మనము ఏజ్ బట్టి, నేను చెప్పేది ఏంటంటే అదే దాని గురించి ఏజ్ బట్టి వాళ్ళది వెయిట్ బట్టి మనం తయారు చేస్తాము. ఇప్పుడు కొంతమంది ఆడుతూ అంటే చాలా మంది మార్కెట్లో ఏమైపోయింది రీబాండెడ్ అంటే ఆడుతూ కాదు, రీబాండెడ్ తో పాటు మనకు ఇట్లా మల్టీలేయర్స్ కూడా ఉంటాయి. ఏంటంటే కంఫర్ట్ ఉంటుంది, కొంచెం కుషనింగ్ ఉంటుంది. ఆర్థో ఇలా కూడా చేసుకోవచ్చు. రీబాండెడ్ అంటే ఇంకా ఫుల్ హార్డ్ ఉంటుంది. సార్ ఈవెన్ ఇక్కడ రీబాండెడ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి సార్ ఈ డిఫరెన్స్ ఏంటి? దీని డిఫరెంట్ లో ఏం లేదమ్మా, ఇది ఏంటంటే కలర్ మిక్సింగ్ ఉంది కొద్దిగా. ఇది దీంట్లో కలర్ లేదు, ఇది డైరెక్ట్ అలాగే తయారు చేశారు. ఈ షెడ్డింగ్ అయితే ఏదైతే మిక్సింగ్ చేస్తారో చిప్స్, అది మిక్సింగ్ అప్పుడు దీంట్లో కొద్దిగా కలర్ మిక్సింగ్ చేసి చేశారు. దానివల్ల ఇది మొత్తం ఒక కలర్ లాగా కనిపిస్తుంది. ఇది మనకు వచ్చేసి ఫోమ్ లోనే, దీంట్లో ఫోమ్ లోనే ఇది 32 డెన్సిటీ అట్లా. ఇది మల్టీలేయర్స్. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఏంటంటే ఇది కూడా ఆర్థో టైప్, ఫోమ్ లో ఆర్థో టైప్, ఇది మసాజ్ టైప్ ఉంటది అనమాట. ఇట్లా మనకు కావాలంటే ఎవరైనా స్పెషల్ ఆర్డర్స్ ఉంటే అలా తయారు చేసి ఇస్తుంటాం. ఓకే, సో చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉంటాయో. ఓకే సార్, ఇది వచ్చేసి మనకు ఫోమ్ లోనే ఫుల్ ఫోమ్. ఇప్పుడు యంగర్స్, చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి, కొద్దిగా కుషనింగ్ ఉంటది, బాగా సాఫ్ట్నెస్ ఉంటది. ఎక్కువ సాఫ్ట్నెస్ కావాలంటే ఇలా. ఓకే ఓకే సార్, ఫస్ట్ మనకి ఏ మ్యాట్రెస్ చూపిస్తున్నారు? మనకు కాయిర్ అండ్ లేటెక్స్ అమ్మా. ఫస్ట్ కాయిర్ లేటెక్స్. ఇంతవరకు మనకు కాయిర్ లేటెక్స్ అనేది చూసినా కాయిర్ అనేది అసలు పక్కకు పడేసినారు, ఎక్కడ లేదు. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు కాయిర్ లో ఇది ఏంటంటే 100% న్యాచురల్ కాయిర్. ఇప్పుడు మనకు ఇది కేరళ కాయిర్ ఉంటది, ఇప్పుడు కాయిర్ తో తయారు చేసింది ఇది. దీంట్లో మనము 100 డెన్సిటీ తీసుకున్నాం అనుకోండి, మనకు రీబాండెడ్ ఎంత వారంటీ ఇవ్వచ్చు, ఇది కూడా అంత వారంటీ. ఇప్పుడు రీబాండెడ్ ఏంటంటే పీసెస్ తోటి, ఫోమ్ పీసెస్ తోటి తయారు చేసింది. ఇది
న్యాచురల్ ఓన్లీ కాయర్, ఇప్పుడు న్యాచురల్ లేటెక్స్ న్యాచురల్ కాయర్ రెండు. ఇప్పుడు ఇట్లా మనం రెండు తయారు చేసుకున్న దీన్ని కూడా మనం 5 నుంచి 80 years వరకు వారంటీ ఇస్తాము. దీంట్లో కూడా మనకు 100% న్యాచురల్ ఉంటుంది. న్యాచురల్ ఇది న్యాచురల్, ఇది న్యాచురల్ 100% న్యాచురల్ ఉంటుంది. ఇప్పుడు ఇది 6 inches అవుతుంది 6 inches. ఇంకెవరికన్నా లేదు సార్ మాకు ఇంకా అడిషనల్ గా 8 inches కావాలన్నా మనం కాయర్ పెంచుతాం, లేదంటే లేటెక్స్ పెంచండి అంటే లేటెక్స్ కూడా పెంచుతాం, లేకపోతే హెచ్ఆర్ వేయండి మధ్యలో సార్ అంటే హెచ్ఆర్ కూడా వాళ్ళ వెయిట్ బట్టి కొద్దిగా ఇలా సజెషన్ చేసి దాన్ని బట్టి తయారు చేస్తాం అన్నమాట. కాకపోతే దీన్ని అయితే మన 100% కార్లో మనకు తక్కువ డెన్సిటీ ఉంటుంది, ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. ఇది 100 డెన్సిటీ ఉంటుంది. పక్కా మనకు 5 to 8 years వరకు వారంటీ ఇస్తాం మనం. పైన వేసే లేయర్స్ ను బట్టి, ఇప్పుడు మల్టీ లేయర్స్ దీనిపైన వేరే ఏదైనా లేయర్స్ వేసినాం అనుకో, ఈ లేయర్స్ ను బట్టి దీని వారంటీ పెరుగుతుంటది. దాని మీద సపోర్ట్ ఎంత పడుతుంది ఎలా అనేది చూసి దాని వారంటీ పెరుగుతుంది. ఓకే సార్. ఈ మనకి ప్రైస్ ఎలా ఉంటది సార్? ప్రైస్ అనేది మనకు 6 inches వచ్చేసి 24,000 వరకు ఉంటుందమ్మా. 24,000. ఇంకా మళ్ళీ లేయర్స్ ఏమైనా పెరిగితే దాన్ని బట్టి మనం కాస్ట్ తగ్గేది అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే కొంతమంది కస్టమర్లు ఫోమ్, ఇప్పుడు ఇది ఉంది ఫోమ్ ఉంది మనకు, ఈ ఫోమ్ లో కొంతమంది ఏమంటారు సార్ మాకు ఫోమ్ కావాలి, ఎండాకాలం హీట్ రావద్దు అంటే అప్పుడు ఏం చేస్తాం మనము, ఇది 1 inch లేయర్ తీసుకుంటాం. 1 inch లేయర్ తీసుకొని బ్యాక్ సైడ్ వేస్తాం. బ్యాక్ సైడ్ వేసేసి వాళ్ళకి సమ్మర్లో ఇది ఇలా వాడుకోండి, మిగతా టైంలో ఇలా వాడుకోండి అని చెప్పేస్తాం అనమాట. అది హీట్ రాకుండా మనం కారును కూడా పబ్లిక్ చెప్తాం అనమాట. అది ఏంటంటే మన కారు వల్ల హీట్ అనేది చాలా, కానీ తెలియదు ఏంటంటే కాయిర్ వల్ల హీట్ అనుకుంటారు. లేదు కానీ కాయిర్ వల్ల అసలు హీటే రాదు. లేదు, మీరు ఎక్కడైనా డాక్టర్ నైనా సంప్రదించండి, ఎవరినైనా కాయిర్ అనేది కూల్ ఉంటుంది. కూల్. ఓకే సార్, నెక్స్ట్ ఏం అడ్రస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఫోమ్ అండ్ లేటెక్స్ అమ్మా. ఇది ఫోమ్ లేటెక్స్. ఇది ఫోమ్ సెంచరీ, ఇది 32 డెన్సిటీ, 10 years వారంటీ ఉంటుంది మనకు. ఫోమ్ ఇక్కడ 10 years వారంటీ మనకు, డైరెక్ట్ కంపెనీ వారంటీ సన్ఫ్లెక్స్ 10 years వారంటీ, ప్రీమియం 32 డెన్సిటీ. దానిపైన లేటెక్స్. ఇది మనకు థైలాండ్ లేటెక్స్ అండి, న్యాచురల్ 7 zone లేటెక్స్. ఇది అంటే 4+2. ఇది కొద్దిగా సాఫ్ట్ కావాలన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాం. దీని కాస్ట్ సార్ మనకి? దీనిది వచ్చేసి మనకు సేమ్ ఆల్మోస్ట్ దానంతనే ఉంటుందమ్మా, ఒక 24,000 వరకు. ఓకే సార్. ఇప్పుడు మనం చూసేది కింగ్ సైజ్ కదా? కింగ్ సైజ్ అండి. క్వీన్ సైజ్ అయితే దాన్ని డివైడెడ్ బై చేస్తారు. ఓకే. సో మీరు ఏదైనా క్వీన్ సైజ్ కానీ ఇంకా మీ బెడ్ సైజ్ ఏదైనా ఏ సైజ్ కావాలన్నా కూడా డీటెయిల్స్ కోసం సార్ వాళ్ళ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సార్ మ్యాట్రిసెస్ లో ఇప్పుడు ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఇప్పుడు రెండో వెరైటీ అమ్మా, ఇది 4 inches రీబాండెడ్, 2 inch హెచ్ఆర్, 2 inch లేటెక్స్. ఓకే. అంటే టోటల్ గా 4+2+2 8 inches. ఓకే సార్. 8 inches. కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మీకు హార్డ్ అనేది లేకుండా సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది మీకు. ఎలా అంటే కొంతమంది హార్డ్నెస్ కోరుకుంటారు, కొంతమంది సాఫ్ట్నెస్, కొంతమంది మరీ ఎక్కువ హార్డ్నెస్ వద్దు సాఫ్ట్నెస్ వద్దు అనుకున్న వాళ్ళకి మనకి మ్యాట్రిసెస్ లోనే చాలా వేరియేషన్ ఉంటాయండి. ఫర్ సపోజ్ కొంతమంది ఇక్కడ రీబాండెడ్ తీసుకున్నారు కదా, రీబాండెడ్ ప్లేస్ లో కాయిర్ వేసుకోవచ్చు, లేదంటే రీబాండెడ్ మీద లాటెక్స్ వేసుకోవచ్చు, సూపర్ సాఫ్ట్ వేసుకోవచ్చు, హెచ్ఆర్ వేసుకోవచ్చు. లేదు ఇవన్నీ వద్దనుకుంటే ఓన్లీ లాటెక్స్. ఇట్లా మీకు ఎలా నచ్చినా కూడా మనకి ఇన్ని వేరియేషన్స్ అనే మ్యాట్రిసెస్ లో మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అండి. దీని ప్రైస్ వచ్చేసామా మనకు 30,000 వరకు. 30,000 వరకు పడుతుంది. ఓకే. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఓన్లీ కింగ్ సైజ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నారండి. ఇన్ కేస్ మీకు ఏదన్నా సరే క్వీన్ సైజ్ కానీ మీ బెడ్ సైజ్ ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా సార్ వాళ్ళ నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. దీంతో పాటు మనం ఒక ప్రొటెక్టర్, 2 పిల్లోస్ ఫ్రీ. ఓకే. కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అండి. 1 ప్రొటెక్టర్ ప్లస్ 2 పిల్లోస్. వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్. వాటర్ ప్రూఫ్ ఒకసారి కావాలంటే చెక్ చేద్దాం. ఓకే సార్. సో ఇక్కడ ప్రొటెక్టర్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా ప్రొటెక్టర్ అనేది. ఇప్పుడు దీంట్లో వాటర్ 100% వాటర్ ప్రూఫ్ అమ్మా. ఓకే. చూసుకోండి. అవును. సో కింద ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఏ వాటర్ కూడా ఇక్కడ లీక్ అవ్వట్లేదు. 100% వాటర్ ప్రూఫ్. ఓకే. ఏది అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. అవును. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ప్రొటెక్టర్ ఉండాల్సింది. అది ఇంకోటి ఏంటంటే మీకు ఈ ప్రొటెక్టర్ లో కూడా వాటర్ ఎక్కువ అక్కడిక్కడైతే దానికి పట్టేసుకుంటుంది. మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు, తీసి వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే వాటర్ అలాగే ఉండి ఎక్కడనో జారిపోవడం అలాంటిది ఉండదు. ఈ వాటర్ అనేది దానికే ఇంకిపోతుంది అనమాట. దానికే అయిపోయింది. తర్వాత మళ్ళీ మనం వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అలాగా. సో
సో ఓకే సార్ నెక్స్ట్ మనకి 4+4 అన్నారు అంటే 4 ఇంచ్ రీబౌండ్ 4 ఇంచ్ లాటెక్స్ సార్ దీని వల్ల బెనిఫిట్ ఏంటి దీని వల్ల ఏంటంటే సాఫ్ట్నెస్ బాగుంటుందమ్మా మీకు ఓకే ఇది 7 జోన్ లేటెక్స్ మేడ్ ఇన్ థైలాండ్ 100% పక్కా థైలాండ్ లేటెక్స్ ఉంటుంది మనకు వేరే ఏది ఉండదు మీకు కుషనింగ్ బాగుంటది అవును చాలా కుషనింగ్ ఉంది చాలా బాగుంటది ఓకే దానివల్ల మనకు ఇంకోటి పడుకున్నా కానీ పక్కల వాళ్ళకి డిస్టర్బ్ ఎవరైనా పిల్లలు ఉంటారు ఇంట్లో చిన్న పిల్లలు ఎగురుతుంటే అలాంటి డిస్టర్బెన్స్ అనేది ఏది ఉండదు అనమాట మీకు అక్కడి వరకే పుష్ అవుతుంది కానీ సైడ్ డిస్టర్బెన్స్ అనేది ఏముండదు మీకు 2 పర్సన్స్ పడుకున్నారు అంటే అటొకళ్ళు ఇటొకళ్ళు ఓకే దానివల్ల మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఏడ ప్రెస్ అవుతే ఆనే అవుతుంటది ఓకే చూడండి మేడం పక్కలో డిస్టర్బ్ అనేది ఏది లేకుండా బౌన్సీనెస్ కూడా మనకు ఇది చాలా డెలికేట్ కదండి ఇన్ కేస్ ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ అయితే తీసుకున్నాం పర్సన్ కంటే కూడా చాలా డెలికేట్ ఓకే అలాంటిది కూడా ఎలాంటి డిస్టర్బ్ ఉండదు ఓకే ఓకే జంప్ చేసినా మనకి గ్లాస్ లో కూడా మూవ్మెంట్ లేదు ఓకే అన్నమాట ఇంకో ట్రయల్ కూడా చూపిస్తున్నాం మేడం మనం ఎగ్ తీసుకొని ఒకసారి బౌన్సింగ్ ఎలా ఉంటది అనేది చూడండి ఇప్పుడు వరకు మనకి పక్కన ఉన్న మంచి కంఫర్ట్నెస్ చూసాము ఇప్పుడు బౌన్సింగ్ కూడా మీకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా బౌన్స్ ఎలా అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చూడొచ్చు ఓకే ఎగ్ తీసుకున్నారు ఎగ్ కూడా చాలా డెలికేట్ ఓకే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు డిస్టర్బెన్స్ బౌన్స్నెస్ కూడా చూడండి ఈవెన్ మనం చిన్న ఇట్లా బౌన్స్ చేసినా కూడా చాలా హెవీగా వస్తుంది ఓకే అండ్ ఇంకొక డౌట్ కూడా వస్తుంది కదా ఇది మళ్ళా రియల్ ఎగ్గా కాదా అన్న డౌట్ కూడా చూడొచ్చు ఒకసారి బ్రేక్ చేద్దాం ఓకే సో 3 ట్రయల్స్ చేసాం ఇందులో ఏంటంటే మనకి కంఫర్ట్నెస్ ప్లస్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎలా ఉంటుంది ప్లస్ బౌన్సీనెస్ 3 ట్రయల్స్ చేసి దీని మీదనే చూపించడం జరిగింది ఇప్పుడు దీని మీద ట్రయల్స్ చూసేసాం అన్ని కూడా ప్రైస్ కూడా తెలుసుకుందాం సార్ ప్రైస్ ఇది మనకు 35 వరకు వస్తుంది 35 ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు మనకి మసాజ్ లాటెక్స్ నెక్స్ట్ ఇది మనకు వచ్చేసి ఇది 4 ఇంచ్ రీబాండెడ్ అమ్మా 2 ఇంచ్ హెచ్ఆర్ 2 ఇంచ్ మసాజ్ లాటెక్స్ ఓకే 4+2+2 టోటల్ 8 ఇంచ్ అండి 8 ఇంచెస్ ఓకే సార్ మనకి ఇప్పుడు ఇది కూడా 7 జోనే ఇది కూడా 7 జోన్ 7 జోన్ మసాజ్ లాటెక్స్ అండి సార్ ఏంటి దీంట్లో ఉన్న కంఫర్ట్నెస్ ఏంటి మసాజ్ లాటెక్స్ అంటే ఇప్పుడు మనకి దీంట్లో బబుల్స్ వచ్చాయి చూడండి కొద్దిగా ఇట్లా బబుల్స్ వచ్చినాయి ఇవి అనేది ఏంటంటే మనకు బాడీకి కొద్దిగా ప్రెస్ అయినట్లుండి రిలీఫ్ ఉంటది బాగా ఓకే అంటే రిలీఫ్నెస్ కోసం ఎవరైతే ఎక్కువ రిలీఫ్నెస్ ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మసాజ్ లాటెక్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారండి ఓకే సార్ ఇది మనకి ఈవెన్ 6 ఇంచెస్ లో కావాలి అంటే కూడా 6 ఇంచెస్ లో కావాలన్నా 6 ఇంచ్ లో కూడా చేసిస్తాం కొంతమంది అంటారు సార్ మాకు 2 ఇంచ్ హెచ్ఆర్ ఉండాలి 2 ఇంచ్ రీబాండెడ్ ఉండాలి 2 ఇంచ్ లేదు అలాగైనా ఇస్తాము 4 ఇంచ్ హెచ్ఆర్ 4 ఇంచ్ హెచ్ఆర్ మీద అయినా ఇస్తాము 4 ఇంచ్ రీబాండెడ్ మీద అయినా ఇస్తాము ఎలా అయినా వాళ్ళకి ఎలా అయినా కూడా ఇన్ కేస్ మీ కస్టమర్ అంటే మీకు ఎటువంటి నీడ్ కావాలన్నా కూడా ఇక్కడ కస్టమైజేషన్ మళ్ళీ మనకు లేదు మాకు సార్ లేటెక్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది మాకు మెమరీ ఫోమ్ అడుగుతారు కొంతమంది మనకు దీంట్లో వచ్చేసి మనకు సెంచరీ మెమరీ ఫోమ్ కూడా అవైలబుల్ ఉంటుంది సెంచరీలో మెమరీ ఫోమ్ మనకి ఇది వచ్చేసి మెమరీలో కూడా మనకు ఈ టైప్ ఆఫ్ లో మనకి ఏదైనా సరే లేటెక్స్ జాగాలో మనం ఇన్ని వెరైటీలు చూసాం కదా ఆ వెరైటీల్లో మనకు లేటెక్స్ లేకుండా మెమరీ కావాలన్నా చేసిస్తాము లేదు సార్ మాకు సూపర్ సాఫ్ట్ కావాలంటే ఇది వచ్చేసి మనకు 32 డెన్సిటీ సెంచరీ సూపర్ సాఫ్ట్ ఉంటుందమ్మా సెంచరీ బ్రాండెడే ఉంటుంది మనకి ఏదైనా బ్రాండెడే వాడతాం సెంచరీ కంపెనీది ఇది కూడా మీకు సూపర్ సాఫ్ట్ 32 డెన్సిటీ ఇస్తాం మనం దీంట్లో కూడా మీకు లేటెక్స్ కావాలన్నా ఉంది మెమరీ కావాలన్నా ఉంటది సూపర్ సాఫ్ట్ కావాలన్నా కాయిర్ కావాలన్నా అంటే ఇన్ని వెరైటీస్ ఉంటాయి ఈవెన్ ఒక బెడ్ లో ఓన్లీ లాటెక్సే ఇవే కాకుండా ఇన్ని వెరైటీస్ లో మీకు ఎలా కావాలన్నా కూడా మల్టీ పర్పస్ కొంతమంది కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి ఓల్డ్ మ్యాట్రసెస్ ఉంటాయి సార్ మాకు ఓల్డ్ ఉంది హార్డ్ గా ఉంది మాకు 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ కవరింగ్ చేసి అంటే సూపర్ సాఫ్ట్ 2 ఇంచ్ చేసి ప్రొటెక్టర్ ఇచ్చేస్తాము అలా కూడా కవరింగ్ అలా చేసి ప్రొటెక్టర్ ఇచ్చేస్తాము వాళ్ళు దాన్ని పైన ఇది వేసుకొని కంఫర్ట్ ఉంటది వాళ్ళకి లేదు సార్ మా బెడ్ చాలా సాఫ్ట్ అయిపోయింది మాకు బాగా ఇబ్బంది హార్డ్నెస్ కావాలంటే రీబాండెడ్ 2 ఇంచెస్ స్టిచ్ చేసి దాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ ఇచ్చేసి మనము వాళ్ళకు అంటే ఓల్డ్ మ్యాట్రసెస్ ఉన్నా కూడా మీరు కొత్తగా కన్వర్ట్ చేసి కొంతమంది సెంటిమెంట్ ఉంటది పడే దాన్ని కొంతమంది అలాంటివి అలా కూడా మనము కన్వర్ట్ చేసేస్తాము లేదు ఇంకోటి కొంతమంది ఏమంటారు సార్ మా దగ్గర ఇప్పుడు లేటెక్స్ అంత బడ్జెట్ లేదు సార్ మాకు బెడ్ కావాలి అంటే మేము చెప్పేది ఒకటే లేటెక్స్ తర్వాత తీసుకోండి ఫస్ట్ రీబాండెడ్ తీసుకోండి
హెచ్ఆర్ కావాలంటే తీసుకోండి, ఓన్లీ రీబాండెడ్ కావాలన్నా తీసేసుకోండి, ఓకే ప్రొటెక్టర్ తీసేసుకోండి, పెట్టేసుకొని ఇచ్చేస్తే తర్వాత మీరు డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ లేటెక్స్ తీసుకొని అది తీసేసి ఇది తీసుకొని ఇది వేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చా? ఓకే. అలా రీబాండెడ్ లో రెండు ఉంటాయి మనకు, లోకల్ ఉంటది, మనకు బ్రాండ్ ఉంటది. బ్రాండ్ కు లోకల్ కు డిఫరెంట్ ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు బ్రాండ్ లో ఏంటంటే మీకు ఎలా చేసినా బెండ్ కాదు, మీకు ఇరిగే ఛాన్సెస్ ఉండదు. లోకల్ దాంట్లో మీరు ఎంబడే గుర్తుపట్టవచ్చు, లోకల్ కూడా పెద్ద డిఫరెంట్ అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి మీకే అర్థమవుతుంది. ఇది నార్మల్ క్వాలిటీ, లోకల్ క్వాలిటీ, ఇది బ్రాండెడ్. దీని ఫినిషింగ్ చూడండి, మీరు దీని ఫినిషింగ్ చూడండి, దీనికి ఇలా వచ్చేస్తుంది అనమాట. దీనికి అలా రాదు, దీనికి ఇలా రాదు, స్మూత్నెస్ అనేది మీకు ఎంబడే తెలిసిపోతుంది. ఇది రఫ్, ఇంకోటి ఇది మెటీరియల్ కూడా కరెక్ట్ ఉండదు అనమాట, రఫ్. ఇదేమో సాఫ్ట్ కరెక్ట్ ఉంటది. అట్లా దీంట్లో లోకల్లో ఎంబడే గుర్తుపట్టవచ్చు మనం. ఆ షీట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది బ్రాండింగ్ కు లోకల్ కి ఎలా ఉంటది డిఫరెంట్ అనేది అర్థమైపోతుంది అన్నమాట. ఇది ప్రైస్ ఎలా సార్? అంటే ఇప్పుడు దీనికి ఏమైనా దీనికి ఏం పెద్ద ప్రైస్ ఏమో తేడా ఉండదమ్మా, ఒక 500 నుంచి 1000 రూపీస్ తేడా ఉంటది. దానికోసమే కొద్దిమంది ఏమంటే లోకల్లో దాన్ని కూడా చూద్దాం చేస్తుంటారు. ఇందాక మీరు ఫ్యాక్టరీలో మనం చూసినట్లు క్విల్టింగ్ మిషన్ లో అందరూ ఫోమ్ వాడతారు మేడం. మనం ఏంటంటే దీంట్లో మధ్యలో రిక్రాన్ ఇస్తాం అనమాట. ఇదేంటంటే మనకు బఫింగ్ బాగా వస్తుంది, ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది, రెండు ఉంటాయి, రెండు విధాల బెనిఫిట్ మనకు. అందరేమో ఇలా ఉండదు, మల్టీ లేయర్స్ ఓన్లీ ఫోమ్ తోటే చేస్తారు. మనమేమో క్లాత్ లేయర్ వేస్తాము, ఫోము ప్లస్ ఫైబర్ ప్లస్ మళ్ళీ ఫోము, దాని కింద మళ్ళీ నెట్టింగ్ క్లాత్. ఇది కూడా హై జిఎస్ఎం ఉంటది మనకి. హై జిఎస్ఎం అంటే దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. హెయిర్ సర్క్యులేషన్ ఉంటుంది, బఫింగ్ ఉంటుంది, చూడడానికి మీకు ఎంత లుక్ కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీని బట్టి మెయింటైన్ చేస్తారు అన్నమాట. మనం చెప్పడం కాదు మేడం, చేయడం మెయిన్. ఒక కస్టమర్ 100 మందికి చెప్తారు మేడం పలానా, ఏది మనం ఇచ్చిన క్వాలిటీ బట్టి ఉంటది. అలా మనం మంచి ఐటమ్ ఇచ్చామనుకో 100% మనకు వాళ్ళకు తృప్తి ఉండాలి మనం ఇచ్చిన దాన్ని కూడా. అంతే కదా సార్. ఓకే సార్, ఇప్పుడు మనకి అంతా కూడా స్టిచ్చింగ్ జరుగుతుందా? అవును మేడం, ఇప్పుడు ఫైనల్ లో స్టిచ్చింగ్. ఇప్పుడు టోటల్ మనకి 8 ఇంచెస్. సో చూసినా కానీ 4 ఇంచ్ రీబౌండ్, 4 ఇంచ్ రీబౌండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ మేడ్ ఇన్ థాయిలాండ్ లేటెక్స్. ఓకే, టోటల్ 8 ఇంచెస్. 8 ఇంచెస్. అవును. సో కంప్లీట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ కదా సార్, బ్యాక్ సైడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ సైడ్. ఓకే, వీటి మీద వారంటీ ఎన్ని ఇయర్స్ అన్నారు సార్? వారంటీ వచ్చేసి మనకు 10 ఇయర్స్ ఉంది, 7 ఇయర్స్ ఉంది, 5 ఇయర్స్ ఉంది. డైరెక్ట్ రీబాండెడ్ మీద లేటెక్స్ వేస్తే వారంటీ తక్కువ ఉంటుంది. హెచ్ఆర్ వేసి రీబాండెడ్ వేస్తే అలా వారంటీ పెరుగుతుంది. కొంతమంది ఏమో డైరెక్ట్ 10 ఇయర్స్ అంటారు. 10 ఇయర్స్ రీబాండెడ్ మీద నేను ఎలాగంటే ఇవ్వను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మనకు 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్ 10 ఇయర్స్ రీబాండెడ్ మీద వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను నేను. నీకు హెచ్ఆర్ వేస్తేనే 10 ఇయర్స్ అనేది ఇస్తాం, కానీ డైరెక్ట్ అయితే ఇవ్వరు. అలా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనలో ఎవ్వరు అయినా సరే, ఈవెన్ మనమైనా సరే, ఎక్కడ తక్కువకి వస్తుంది అక్కడికి వెళ్ళిపోతుంటాం పర్చేస్ చేయడానికి. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది డబ్బులు కాదండి, క్వాలిటీని చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ అమౌంటే పోసి కొంటాం కాబట్టి మెయిన్ మనకి క్వాలిటీ ఉంటేనే దాని లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. 2 పిల్లోస్ అండి, ఒక ప్రొటెక్టర్, 2 ఫైబర్ పిల్లోస్ ఉంటాయండి. 100% సాఫ్ట్ ఉంటాయి, కంఫర్ట్ ఉంటుంది పిల్లోస్. మినిమం ఒక 50 పర్చేజ్ చేసే వాళ్ళకు బల్క్ ఆఫ్ మనం మళ్ళీ తక్కువ ప్రైస్ లో 1-2 అంటే ఇవ్వం మేడం, మినిమం 50 పీసెస్ ఉండాలి. వాళ్ళకి తక్కువ ప్రైస్ లో అనేది మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ 800 నుంచి చెప్పారు కదండి, తక్కువ కాస్ట్ లో కావాలనుకునే వాళ్ళు 800 నుంచి ఇట్లా, కొంతమంది హౌస్ పర్పస్ అయినా కూడా కొంచెం లో కాస్ట్ లో కావాలనుకుంటారు వాళ్ళకి మనకు ఇక్కడ షాప్స్ కి గానీ, హోటల్స్ కి గానీ, లాడ్జ్ కి, అలాంటి దానికి మనము ఇక్కడ నుంచి ఇస్తామండి. ఇది అనేది స్టిచ్చింగ్ అవుతుందండి, మనకు తక్కువ ప్రైజెస్ అనేది మొత్తం ఇక్కడే అవుతుంది. బల్క్ ఆఫ్ లో ఇందాక మనం తయారయ్యే చూసాం కదా మేడం, ఆఫ్టర్ ప్యాకింగ్ ఇవి డిస్పాచ్ కోసం రెడీ ఉన్నాయి. ఇవి ఒక హాస్టల్వి 50 పీసెస్, మినిమం 50 పీసెస్, 800 నుంచి స్టార్ట్ ఉంటుంది. చిన్న సైజెస్ 2.5x6, తక్కువ సైజులో ఇది 800 నుంచి స్టార్ట్. మనకు మొత్తం ఇవి అన్ని ఆర్డర్ పైన రెడీ చేసి పంపిస్తాం. సార్ ఒకవేళ బల్క్ ఆఫ్ లో పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్ లో కూడా ఏదైనా కలర్ ఆప్షన్ ఉంటుందా? ఉంటుంది మేడం, వాళ్ళకి ఏది మనము వాళ్ళకు ఒక కలర్స్ పెట్టామంటే మనం వాట్సాప్ ద్వారా కలర్స్ పెడతాం. వాళ్ళకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏది నచ్చితే అది కలర్ సెట్ చేస్తాం.
ఓకే, సో కలర్ ఆప్షన్ కూడా ఉంటుందండి బల్క్ ఆఫ్ లో కావాలంటే కూడా. మేడం మనకి ఇట్లా బెడ్స్లోనే కాకుండా మళ్ళీ ఇంకా కింద వేసుకోవడానికి ఫోల్డింగ్ టైపు ఓకే అలా కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఫోల్డింగ్ టైప్ లో ఇవి 2 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఒకటేమో డైరెక్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో తక్కువ ఆక్యుపై ప్లేస్ కావాలి అనుకునే వాళ్ళకి జస్ట్ పడుకునేటప్పుడు వేసుకుని తర్వాత ఫోల్డ్ చేసేసుకో. 2 సైడ్ మోడల్ కదా సార్? 2 సైడ్లు వాడుకోవచ్చు, మనకి ఎక్కడ కావాలన్నా అక్కడ వాడుకోవచ్చు. 2 సైడ్లు సాఫ్ట్ ఉంటుంది. దాంట్లో ఇంకో మోడల్ అండి, ఇది 3 ఫోల్డ్ ఉంటుంది. 3 ఫోల్డ్ ఇది కూడా మనం ఎలా కావాలంటే అలా వేసేసుకోవాలి. మళ్ళీ 3 ఫోల్డ్ మళ్ళీ మనకు మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుంటే. ఇవి ఎలా ఉంటాయి సార్ ప్రైజెస్ మనకి? ఇవి మనకు స్టార్టింగ్ 1000 నుంచి ఉంటుంది మేడం. 1000 నుంచి ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా మనకు డబుల్ లేయర్ కోట్ ఉంటుంది, మధ్యలో ఫోమ్ షీట్ ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. చిన్న పిల్లలకు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాంటి దానికి బాగుంటుంది అన్నమాట. తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని మడత పెట్టేసి వేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసి బెల్ట్ వేసేస్తాం. చక్కగా ఇట్లా స్టిక్కరింగ్ వేసేసుకుంటే మనకి ప్లేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తారు. ఓకే సార్. మేడం మనం ఇందాక కుల్టింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఫ్యాక్టరీలో వచ్చాం మనం. కుల్టింగ్ ఎలా అవుతుంది ఏంటి, దాంట్లో మెటీరియల్ ఎలా యూజ్ చేస్తాం అనేది మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది క్విల్ట్ మొత్తం ఫినిష్డ్ అయినాక, మొత్తం డిజైన్స్ అంతా ఫినిష్డ్ అయినాక తర్వాత మనకు అసలు లోపల ఎన్ని లేయర్స్ యూజ్ చేస్తారు, ఎలా జరుగుతుంది క్విల్టింగ్ అనేది కూడా మనకి ఇది ఫ్రంట్ సైడే కదండి. అసలు లోపల ఎలా ఉంటుంది మిషన్ అనేది బ్యాక్ వెళ్ళి చూద్దాము. ప్రతి పార్ట్ కూడా వచ్చేసేది. ఓకే, ఇది అనేది సిస్టమ్ అండి. మనం నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సిస్టమా సార్? మేడం, ఓకే, మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేస్తుంది. ఓకే, ఇది క్లాత్ అండి, పైన క్లాత్ లేయర్ ఉంటుంది మనకి. ఓకే, ఫస్ట్ లేయర్. తర్వాత మనము దానిపైన వచ్చేసి మనకి ఇలా ఫోమ్ వస్తుంది, ఫోమ్ లేయర్ వస్తుంది. ఫోమ్ లేయర్ పైన మళ్ళీ దాని కింద మళ్ళీ మనకి ఇది రిక్రాన్ వస్తుంది. మీరు ఎక్కడైనా చూసుంటారు మేడం, ఓన్లీ ఫోమే వాడతారు, 2 లేయర్లు ఫోమ్ వేస్తారు. మనం ఏంటంటే మనం ఇది పఫింగ్ కోసం ఇది మనం రిక్రాన్ వాడతాం. రిక్రాన్ వాడి దాని కింద కూడా మళ్ళీ ఫోమ్ వేస్తాం మనం. అంటే మధ్యలో ఇది రావడం వల్ల ఏంటంటే వస్తుంది, మళ్ళీ హెయిర్ సర్క్యులేషన్ అవుతుంది, చాలా నీట్ గా వస్తుంది. క్విల్టింగ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. 2 లేయర్స్ మధ్యలో ఇది ఉంటుంది. మళ్ళీ దీని కింద వచ్చేసి మనకు వ్యాడింగ్ వస్తుంది. ఇది అనేది ఏంటంటే ఇది కూడా హై జిఎస్ఎం ఉంటుంది మేడం. నార్మల్ గా అందరూ తక్కువ క్వాలిటీలో ఉంటుంది, మనం హై జిఎస్ఎం వాడతాము. 100% చాలా మంచి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అన్నమాట. అది కూడా ప్లఫీనెస్ తో వస్తుంది. సో ఇప్పుడు మనకు ఒక్కసారి జస్ట్ మిషన్ ఆన్ చేసి చూపిస్తారా సార్ ఎలా జరుగుతుంది అని? ఓకే, ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తున్నారండి, చూడొచ్చు ఎలా క్విల్టింగ్ జరుగుతుంది అనేది. సో చూడొచ్చు ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మనకి? మినిమం ఒక 80 థ్రెడ్స్ దాకా ఉంటాయి మేడం. 80 థ్రెడ్స్ తో మనకి క్విల్టింగ్ జరుగుతుంది. 80 థ్రెడ్స్ తో క్విల్టింగ్ జరుగుతుంది. మనకు ఫ్రంట్ సైడ్ 80 ఉంటాయి, బ్యాక్ సైడ్ కూడా 80 ఉంటాయి. అంటే 80 + 80 160 ఆఫ్ థ్రెడ్స్ తో క్విల్టింగ్. 2 సైడ్ లో క్విల్టింగ్ ఉంటుంది. ఓకే, అక్కడ ఒకసారి ముందు సైడ్ కూడా చూడండి థ్రెడింగ్స్. ఇక్కడ మనకు డిజైన్ ఇప్పుడు ఇక్కడ ఎలా మూవ్మెంట్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మేడం. ఓకే, మూవ్మెంట్. ఓకే, డిజైన్ చూడండి మేడం. ఇది కంప్లీట్ అయిన తర్వాత డిజైన్ మొత్తం మనకి. ఓకే సార్, చాలా ఫ్లఫీనెస్ ఉంది చూడండి. మీకు చాలా బాగా వస్తుందండి. అవును, చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. ఇదే చాలా స్మూత్ ఉంది సార్. అవును, సో ఇంత ఫ్యాబ్రిక్ ఇంత స్మూత్ గా ఉన్నప్పుడు 8 ఇంచ్ తీసుకోవాల్సిన పని కూడా లేదు. కొంతమంది తక్కువ ఇంచులో కూడా మంచి స్మూత్నెస్ వచ్చేస్తుంది. ఇది మొత్తం మనకు క్విల్టింగ్ అయిన తర్వాత ఇట్లా స్టోర్ చేసుకుంటాం మేడం. నంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉంటాయి మనకి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం కస్టమర్ సెలెక్షన్ బట్టి మనం స్టిచ్ చేసి ఇచ్చేస్తాం. కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి బల్క్ ఆఫ్ క్వాంటిటీలో. మనం కస్టమర్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసి మనం తయారు చేసి ఇస్తాం. ఓకే సార్. నియర్ బై 100 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవెన్ సింగిల్ మ్యాట్రిసెస్ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 100 అబోవ్ ఉన్న వాళ్ళకైతే కనుక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీరే బేర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఈవెన్ వీడియో కాల్ చాలా మంది అడుగుతారు కాబట్టి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో సండే కూడా మనకి షోరూమ్ అనేది ఓపెన్ ఉంటుందా? సండే కూడా ఓపెన్, సండే ఆల్సో ఓపెన్. ఓకే.